ప్రశాంతమైన అడవిలో ఒక చిన్న జింక అనేక జంతువుల మధ్య సంతోషంగా జీవించింది. ప్రతిరోజు జంతువులు ఉదయాన్నే మేల్కొని తోటల నుండి పండ్లు కోసి ఆకులు సేకరించి వాటి స్వంత ఆహారాన్ని తయారు చేసుకునేవి. కాని చిన్న జింక ఎప్పుడూ వెనుకబడి ఉండేది. నేను చాలా అలసిపోయాను అని అతను అంటాడు. వారు నాకు ఏదో తెస్తారు. చాలాసార్లు మంచి స్నేహితులు పంచుకున్నారు. ఒకరోజు అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. జింక ఆలస్యంగా మేల్కొంది. ఆలోచనాత్మకంగా చుట్టూ చూస్తోంది. చుట్టూ ఎవరూ లేరు. ఆహారం లేదు. స్నేహితులు లేరు. నిశ్శబ్దం మరియు ఖాళీ కడుపుతో ఆమె అడవి గుండా నెమ్మదిగా నడిచింది. పండ్లు లేవు, ఆకులు లేవు, రుచికరంగా ఏమీ లేదు. ఆమెకు చాలా బాధగా అనిపించింది. నేను సహాయం చేసి ఉండాలి. నేను అందరిలాగే పని చేశాను. ఆ సాయంత్రం జింక ఒంటరిగా కూర్చుని ఆలోచించింది. మరుసటి రోజు ఉదయం చెట్ల వెనుక సూర్యుడు ఉదయించినప్పుడు జింక మొదట మేల్కొంది. ఆమె పండ్లు కోసుకుంది, ఆహారం సేకరించింది మరియు పని చేస్తున్నప్పుడు నవ్వింది. ఆమె స్నేహితులు ఆశ్చర్యపోయారు మరియు ఆనందించారు. ఆ రోజు నుండి జింక ఇక సోమరితనం నుండి బయటపడింది. అది జట్టులో భాగమైంది.